ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో కలిసిపోతూ వారిని ఆకట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. పలువురు అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తెదేపా విస్తృత స్థాయి సమావేశానికి ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు హాజరయ్యారు. చీరాలలో కరణం బలరాం ప్రభుత్వ పథకాలు వివరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని పలుచోట్ల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేశారు. కడప జిల్లా బద్వేల్ అభ్యర్థి రాజశేఖర్ ఐసులు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా డోన్లో కేఈ ప్రతాప్ కూరగాయలు అమ్ముతూ వినూత్న ప్రచారం చేశారు. ఆలూరులో కోట్ల సుజాతమ్మ స్థానికుల తాగునీటి కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో తాడిపత్రి అభ్యర్థి అస్మిత్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. పరిగెత్తొస్తున్నారు. ఇంతకుముందు అయితే వేస్తాం పో ఇదే ఉండేది. సో ఐఎమ్ థింకింగ్ ఐ హ్యావ్ పాజిటివ్ రెస్పాన్స్. అవి చూస్తే డెఫినెట్గా అండి, ఇప్పుడు పేదోళ్ళకి కొంతమందికి చాలా మందికి ఇల్లు అవన్నీ వచ్చినాయి కాబట్టి దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ us విన్ దిస్ ఎలక్షన్ ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ గా చూస్తున్నా. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గనియాత్కూర్లో ఎంపీ కేశినేని నాని వైకాపాపై విమర్శలు గుప్పించారు. కైకలూరులో ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు జామకాయలు అమ్ముతూ ప్రచారం చేశారు. కృష్ణా జిల్లా పామరుల్లో ఉప్పులేటి కల్పన మెషిన్పై బట్టలు కుట్టి ఆకట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఇంటింటికి తిరిగారు. కాకినాడ నగరంలో వనమాడి వెంకటేశ్వరరావు ప్రచారానికి మంచి స్పందన లభించింది. రాజమహేంద్రవరంలో భవానీ పలు వార్డుల్లో తిరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో చింతమనేని ప్రభాకర్, నిడదవోలులో శేషారావు, చింతలపూడిలో కర్రా రాజారావు ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు అన్నీ కూడా ప్రజలకు చేరువైనాయి. వాళ్ళందరూ కూడా తమ ఓటు తెలుగుదేశం పార్టీగాని తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ ఏప్రిల్ 11 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఓటింగ్ వేసి తెలుగుదేశం పార్టీని మళ్ళీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రావాలని అందరూ కోరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో మంత్రి కళా వెంకట్రావు, టెక్కల్లో అచ్చెన్నాయుడు ప్రచారం చేశారు. రాజాంలో కొండ్రు మురళి కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో కోళ్ల లలిత కుమారి స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేశారు. విశాఖ జిల్లా అరకులో మంత్రి కిడారి శ్రావణకుమార్ ప్రచారానికి మంచి స్పందన లభించింది. వైకాపా అభ్యర్థులు సైతం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్లోని మాకం వీధిలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్థానిక వ్యాపారులతో సంభాషించారు. అనంతపురం జిల్లా దిబ్బసానిపల్లెలో వెంకట్రామిరెడ్డి నవరత్నాలను ప్రచారం చేశారు. జనసేన, ఆ పార్టీ మిత్రపక్షాలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ అభ్యర్థి వెంకటేశ్వరరావు మత్స్యకార గ్రామాల్లో కరపత్రాలు పంచారు. నరసాపురం అభ్యర్థి నాగబాబు కలుషిత తాగునీటి సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఐ అభ్యర్థి ముప్పాళ్ల నాగేశ్వరరావు కార్యకర్తలతో సమావేశం నిర్వహించగా, విజయనగరం జిల్లా ఎస్కోటలో సిపిఐ అభ్యర్థి కామేశ్వరరావు ఇంటింటికి ప్రచారం చేశారు.